ఏడుస్తున్నాడని తెలుసు కూడా చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటారు? అసలు ఎలాగెడతాడు యాన్నయ్యనా? ఏడుపులో రకాలు ఏమన్నా మార్పులు వస్తాయనా? కాదు. ఒక్కసేపు ఏడంత ఆత్మాలు ఎప్పుడు నవ్వుతూ ఉంటామండి. ఏడని ఇక్కసేపు కంగారు పడడం ఎందుకు అంటే, ఆ ఏడుపులో తనకున్నటువంటి ఆసక్తి అధికమవుతుందా లేకపోతే తగ్గుతుందా అని చెప్పి పిల్లలు కూడా బాగా నేర్చారు. ఏంటో తెలుసా, ఏడితే ఏమైనా తెచ్చేస్తారు మా అమ్మోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. ఎక్కువ ఏడిస్తే ఏదైనా తెచ్చేస్తారు, అడిగింది ఇచ్చేస్తారు. ఏడుతూనే అలా కూర్చుంటే ఖచ్చితంగా ఏమ్మా ఏడకమ్మా, నీకు కావాల్సింది ఏంటమ్మా అంటే, లేదని ఇంకా ఏడుతూ ఉంటారు. ఇంకా ఏడుతుంటే ఏం చేస్తాం? తల్లిదండ్రులుగా కరిగిపోయి ఏం చేస్తాం? వాళ్ళకి కావాల్సింది ఏంటో వాళ్ళకి తెచ్చి ఇచ్చేస్తాం. అదే రీతిగా నువ్వు దేవుని దగ్గర చేసే ప్రతి ప్రయత్నం యొక్క రేటింగ్ చూసిన తరువాత నీ యొద్ద నిలిచిన దేవుడు, నీ కష్టంలో నిలిచిన దేవుడు నీ కొరకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.